వల్లి విషయంలో ఎలా అయినా తన భర్తతో కలపాలని మళ్ళీ భాగ్యం అయితే మళ్ళీ ఒక కొత్త కథ క్రియేట్ చేస్తుంది. ఇంకా చందుకు కానీ యాక్సిడెంట్ కానీ చిన్న యాక్సిడెంట్ కానీ జరిగింది అంటే అప్పుడు ఇంకా తనని ఎవరు చూసుకోలేరు, అప్పుడు నా కూతురే వెళ్ళి చూసుకోవాలి, అలా అయినా వాళ్ళిద్దరిని అక్కడ ఉండేటట్టు సెటిల్ చేసేస్తానని ప్లాన్ చేస్తుంది. ఇంకా ఆ ప్లాన్ చేస్తూ ఉంటే ఇంకా చందు వచ్చే లోపల ఇంకా అక్కడ మేకులైతే పోసి పెట్టుంటుంది. ఈ లోపల ఇంకా అక్కడున్న రౌడీకైతే ఈ ఫోటోలో ఉన్న అతన్ని యాక్సిడెంట్ చేయాలి, అది కూడా చిన్న గాయాలతోనే అని చెప్పని అనేటప్పటికీ ఇంక అతనేమో తాగేసి ఇంక బండి నడుపుకుంటూ వస్తాడు. ఇంకా ఒక పక్క వల్లి, భాగ్యం, అలాగే భాగ్యం వాళ్ళ ఆయన ముగ్గురు అయితే ఏంటి వాడు అంత స్పీడ్గా వస్తున్నాడమ్మా, ఆయనకి ఏదైనా జరుగుతుందేమో అని చెప్పనని ఇంకా ఆ మేకులు గుచ్చుకొని ప్రేమాని ఎక్కించుకొని అయితే చందు వస్తూ ఉంటాడు. ఇంకా ఆ మేకులు గుచ్చుకున్న తర్వాత బండి పంచర్ అయిపోయిన తర్వాత ఇంకా పక్కన ఆపుకుంటూ ఉంటే ఫోన్ మాట్లాడుతూ బండి కోసం చూస్తూ ఉంటే ఈ లోపల రాడి స్పీడ్గా వచ్చి ఇంకా చందుని యాక్సిడెంట్ చేయబోయే సమయానికైతే చందుని తప్పించబోయి ప్రేమకైతే యాక్సిడెంట్ అవుతుంది. ఇంకా అదే సమయానికి ధీరజ్ కూడా అక్కడికి వచ్చి ప్రేమ అని చెప్పని అరుస్తాడు. ఒక్కరికి యాక్సిడెంట్ చేయాలని చూసిన దానికి అలాగే చందు కూడా చిన్న చిన్న దెబ్బలు తగులుతాయి, కానీ ప్రేమకైతే మాత్రం ఎక్కువ దెబ్బలు జరుగుతాయి. ఇంకా ధీరజ్ అయితే ఇంకా వెంటనే ప్రేమని అలాగే చందుని ఇద్దరిని హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్ళి ఇంకా తనకి బ్లడ్ ఎక్కించాలి అని చెప్పని డాక్టర్లు అయితే అంటారు. ఇంకా ప్రేమ విషయంలో ఎంత కోపం ఉన్నా తనని ప్రేమించిన అలాగే తన తాళి కట్టిన భార్య అని చెప్పనని ఇంకా కోపాలు అన్నీ మర్చిపోయి నా భార్య బతకాలి దేవుడా అని చెప్పనని ఇంకా దేవుణ్ణి అయితే వేడుకుంటాడు. వల్లి చేసిన కుట్ర వల్లికే రివర్స్ అయ్యి ఇంకా చందు ప్రాణాల మీదకైతే వస్తుంది. ఇంకా భాగ్యం చెప్పిన ప్రతి విషయంలోనూ మీ వల్ల నాకు ఏదీ జరగలేదు, ఇప్పుడు నా భర్త ప్రాణాలకు కూడా వచ్చిందని చెప్పని భాగ్యం వల్లనే తిట్టిపోస్తుంది.